ఆశ్రయ దీవెనా ప్రయాసపడి సమస్త జనులకు విశ్రాంతినిచ్చే దీవెనా దుఃఖిత పీడిత నిరాధారులకు ఆశ్రయ దీవెనా అనుదిన రక్షణ సువార్తనందించు పరమ నివేదనా అనుదిన రక్షణ సువార్తనందించు పరమ నివేదనా యేసయ్య దీవెనా యేసయ్య దీవెనా యేసయ్య దీవెనా యేసయ్య దీవెనా. మన క్రైస్తవ సమాజంలో 2 రకాలుగా ఆలోచించే గుంపులు ఉన్నాయి. ప్రతిదీ 2 రకాలుగా ఆలోచిస్తారు. ఓ పాస్టర్ గారికి మంచి కారు ఉందనుకోండి, దాన్ని విమర్శనాత్మకంగా తీసుకుని అబ్బాబోయ్ ఎలాంటి కారులో తిరుగుతున్నాడు చూడిన, ఈయనకి 40 లక్షల కారు కావాలా, బాగా సుఖం ఎరిగాడు, అది ఇదని విమర్శించే బ్యాచ్ ఒకటి. ఆడికి అర్థమయ్యేది ఏంటి? అది అర్థమవుతుంది. కానీ పాస్టర్ గారికి అర్థమైంది ఏంటో తెలుసా? ఒకప్పుడు నేను కాలినడకన సేవ చేశాను, ఒకప్పుడు నా చెప్పులు లేకుండా సేవ చేశాను, ఒకప్పుడు పేదరికంలో సేవ చేశాను, ఒకప్పుడు దరిద్రంలో సేవ చేశాను. ఈ దేవుడి సేవకు వచ్చిన తర్వాత దేవుడు నన్ను దరిద్రుడిగా ఉంచలేదు, 40 లక్షల కార్లు తిరిగే కృపించాడు. అది దైవజనుడు చెప్తాడు. ఎవరు ఆలోచన విధానం వాళ్ళదే. స్తోత్రం చెప్పండి. ఎవరికి ఎవరు ఆనకట్ట వేయలేరు. వాళ్ళు మాట్లాడేది వాళ్ళు మాట్లాడతారు, ఇక్కడ జరిగేది ఇక్కడ జరుగుతూ ఉంటారు. స్తోత్రం చెప్పండి సరి గట్టిగా స్తోత్రం చెప్పండి. క్రైస్తవ సంఘంలో కూడా 2 ఆలోచనల మధ్య సంఘం నడుస్తూ ఉంది. ఇప్పుడు ఒకడు ఒక కారు ఒక మాట చెప్తుంటే దానికి ఆపోజిట్గా ఇంకో మాట చెప్పేవాడు బయలుదేరుతున్నాడు. విమర్శల మధ్య వీళ్ళిద్దరు తన్నుకుంటున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వద్దు, నేను చెప్పే మాట ఏంటంటే వాక్యములో ఉన్నదే మనం ధ్యానం చేద్దాం, వాక్యంలో ఉన్నదే చెప్పుకుందాం. ఏమంటే ఈ లోకంలో దీవించబడటం అది ఆ శాపము కాదు, అది వాక్య విరుద్ధం కాదు, అది వాక్యంలో చెప్పబడిన మాట. యేసయ్యను అందరిని వదిలేసి ప్రభు దగ్గరకు వస్తే ఆయన ఇహలోక పరలోకములో 100 రెట్ల ఆశీర్వాదాలతో నింపుతానన్నాడు. స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. అలాగా ఆంద్రేయ ఎవడు తన జీవితంలో విస్తారమైన చేపలు రాసి చూశాడు. ఎవరైనా మీరు అందరిని వదిలేసి ప్రభు దగ్గరకు వచ్చి ఆయనతోనే సంబంధం పెట్టుకుంటే ఈరోజు నేను దేవుని సేవకునిగా చెప్పగలను. అతడు విస్తారమైన చేపలు రాసి చూశాడు. మీరు విస్తారమైన ధనరాశులు చూడబోతున్నారు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. కాబట్టి అలాంటి దీవెనలు ఒక్క దినము ప్రభుతో గడిపిన తర్వాత ఆంద్రేయ ఈ దీవెనలన్నీ పొందుకున్నాడు. ఇక 2వ వ్యక్తి దగ్గరికి వెళ్దాం. 2వ వ్యక్తి ఆవిడ పేరు మరియా. చెప్పండి, ఆవిడ పేరు మరియా. ఎవరి మరియా అంటే లాజరు సహోదరి అయిన మరియా. చెప్పండి, లాజరు సహోదరి అయిన మరియా. ఈమె జీవితంలో యేసు పాదాల దగ్గర కూర్చున్న అనుభవం, యేసుతో గడిపిన అనుభవం 3 సందర్భాలు కనపడతాయి. చదువుదాం. 1 లూకాసు వార్త 10వ అధ్యాయం 39వ వచనం. ఆమెకు మరియాను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. ఎక్కడ కూర్చుంది ఈవిడ? అందరూ గట్టిగా చెప్పండి. ఎవరితో గడుపుతుంది? ఎవరి దగ్గర కూర్చుంది? ఎవరు బోధ వింటుంది? ధన్యురాలు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. ఇంకొక ఆవిడేమి ఇంట్లో పనుల్లో బిజీ అయిపోతే ఈవిడ మాత్రం నాకు పనులేం అక్కర్లేదు, ఆయన ఉంటే నాకు చాలు. ఏమంటే ఒకే ఇంట్లో ఇలాంటి బ్యాచ్ ఉంటారు. కొంతమంది ఏమో వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటారు, కొంతమంది ఏమో నాకు ఏ పని ఉన్నా లేకపోయినా ఏసుంటే చాలు. మరియా బ్యాచ్. స్తోత్రం చెప్పడం సరి గట్టిగా. నిజంగా దీవించబడిన బ్యాచ్ వాళ్ళు. స్తోత్రం కలుగును గాక. నిజమేనండి, ప్రభుతో గడిపితే వచ్చే సంతోషం, ఆనందం, ఆశీర్వాదాలు ఇక ఏ పనులు చేసినా రావు. ఆమె చెప్పండి. కొంతమంది నా బిజినెస్కి మొదటి స్థానం ఇస్తాను, ఫస్ట్ నేను బాగా డెవలప్ అయిపోతే అప్పుడు దేవుడి సంగతి చూద్దామని అనుకుంటారు. ఎప్పటికీ దీవించబడలేవు. నీవు నీ ఆలోచన మార్చుకుని మొదటి స్థానం యేసయ్యకి ఇచ్చేద్దాం, తర్వాత నా బిజినెస్, నా వ్యాపారం, నా ఉద్యోగం, నా చదువు, నా పిల్లలు, నా భార్య, నా కుటుంబం, తర్వాత ఫస్ట్ ప్రయారిటీ యేసయ్యకే అని ఎవరు ముందు వస్తారో వారిని అన్నిట్లో యేసయ్య ఫస్ట్ ఉంచుతాడు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. కనుక మరియా యేసు పాదాల దగ్గర కూర్చుని ఆయన బోధ వినుచుండెను. ఇది మొదటిసారి.
రెండోసారి లాజరు చనిపోయిన సందర్భంలో యోహాను సువార్త 11:32 యోహాను సువార్త 11:32 లాజరు చనిపోయినప్పుడు కూడా యేసు కనపడగానే ఈ మరియ యేసు పాదాల మీద పడి ఆయనకు ప్రార్థన చేసిన సందర్భం చదవండి. అంతటా మరియ యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా నీవిక్కడ ఉండిన యెడల నా సహోదరుడు చావకుండునా నేను. పాదాల మీద పడిన అనుభవం రెండోసారి. దీన్ని కొంచెం డివైడ్ చేసుకుని మాట్లాడితే, మొదట పాదాల దగ్గర కూర్చుని బోధ వింది. చెప్పండి, పాదాల దగ్గర కూర్చుని. రెండోసారి పాదాల మీద పడి ప్రార్థన చేస్తుంది. చెప్పండి, పాదాల మీద పడి ప్రార్థన చేస్తుంది. ఇక మూడో మాటకు వస్తే యోహాను సువార్త 12:3 లాజరు బ్రతికిన తర్వాత ఇదే మరియ యేసు పాదాల మీద అత్తరు పోసి ఆయనను అభిషేకించి ఆరాధించిన సందర్భం చదవండి. అప్పుడు మరియ మిక్కిలి విలువగల అచ్చ జటమాంసి అత్తరు 1 సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు అత్తరు వాసనతో నిండిన. అత్తరు వాసన అంటే అద్భుతమైన ఆరాధన చేసింది ఆమె యేసయ్య దగ్గర. స్తోత్రం చెప్పండి సరిగట్టిగా చెప్పండి హల్లెలూయా. 1 బోధ విన్నది, 2 ప్రార్థించింది, 3 ఆరాధించింది. చెప్పండి, 1 పాదాల దగ్గర బోధ విన్నది, 2 పాదాల మీద పడి ప్రార్థించింది, 3 పాదాల దగ్గర ఆరాధించింది. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఒక మాటలో చెప్పాలంటే మరియ యేసు పాదాల దగ్గర పడ్డన్ని సార్లు ఎవరు పడి ఉండరు. ఆమెకు యేసయ్య పాదాలలో ఉన్నటువంటి శ్రేష్టమైన అనుభవాలు అంతగా గమనించింది కనుక ఆయన పాదాల దగ్గర కూర్చుంటాం, ఆయనతో గడపడం, ఆయనతో ఆ సమయాన్ని వెచ్చించడం, ఆయన చెప్పిన మాటలు వినడం, ఆయన వాక్యాన్ని అంగీకరించడం, అలా యేసుతో ఒక చక్కటి ఎన్కౌంటర్ మరియ జీవితంలో కూడా సంపాదించుకుంది. దానికి ఫలితం ఏమైందో తెలుసా? ఆ ఇంటిలో మరణాన్ని జీవముగా మార్చుకోగలిగింది. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఆ ఇంటిలో మరణాన్ని, యేసయ్యతో ఎక్కువ గడిపే ఇళ్ళు ఉంటాయో ఆ ఇంట్లోకి మరణం అంత తొందరగా రాదు. ఆమేన్ చెప్పండి. ఎందుకో తెలుసా? మరణాన్ని జీవముగా మార్చగలిగిన యేసు ఆ ఇంటిలో ఉన్నాడు కాబట్టి. ఆమేన్ చెప్పండి సరి గట్టిగా. మరణాన్ని జీవముగా మార్చగలిగిన యేసు ఆ ఇంటిలో ఉన్నాడు కనుక అంత తొందరపడి మరణం వచ్చేది లోపలికి. ఇది గమనించుకోండి. ఇప్పుడు చెయ్యత్తమంటే చాలామంది చేతులు ఎత్తారు, అయ్యా మరణ పంచుల వరకు వెళ్ళిపోయినండి, దేవుడు నన్ను బ్రతికించాడండి అని చెప్పగలిగిన వారు ఎవరున్నారు? చేయొత్తండి. ఆమేన్. స్తోత్రం చెప్పండి. ఎంతమంది ఉన్నారు చూడండి. స్తోత్రం చెప్పండి ఒకసారి. వీళ్ళందరూ ఎప్పటికప్పుడు వెళ్ళిపోవాల్సిన వాళ్ళు. కరోనా ఏదో ఒకటి లాగేయడానికి ప్రయత్నం చేసింది, కానీ దేవుని కృప, దేవుని అపారమైన కృప, దేవుని సన్నిధి, దేవునితో గడిపిన సందర్భాలు బ్రతికించాయి. స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. నా జీవితంలో నేను కూడా 2 సంవత్సరాల క్రితం వెళ్ళిపోవాల్సిన తెలుసు కదా మీకు అందరికీ. స్టోరీ అంతా తెలుసు, మళ్ళీ చెప్పక్కల. చివరి వరకు వెళ్ళిపోయాను, గేటు వరకు వెళ్ళిపోయాను, తలుపులు వేసున్నా, వెనక్కి వచ్చేసాను. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎందుకని? మరణం వరకు వెళ్ళాల్సి వచ్చింది, పరిస్థితులు అలా వచ్చాయి. కానీ యేసుతో నడిచిన ఎన్కౌంటర్, ప్రభుతో గడిపిన సందర్భాలు, ప్రభుతో ఉన్న సంబంధ బాంధవ్యాలు, దేవునితో గడిపిన దినాలు మరణాన్ని జీవముగా మార్చాడు ప్రభు. స్తోత్రం కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. కనుక ఆ లాజరు, మరణించిన లాజరును తిరిగి బ్రతికింపజేసిన దేవుడు ఈ రోజున ఎవరు యేసుతో మంచి సంబంధాలు కలిగి ఉంటారో మరణమును వారింటిలోనికి రానివ్వడు. అయ్యా బ్రతికి అనవసరం ఉండి చచ్చిపోవాలనిపిస్తుందని అన్న వాళ్ళు ఎంతమంది బ్రతికారో మరణాన్ని రానివ్వడు. ఎందుకో తెలుసా? యేసుతో ఒక మంచి సంబంధం కలిగి ఉన్న ఇల్లు అయితే ఆ ఇంటిలో జీవమేముంటుంది. హల్లెలూయా. కాబట్టి ఈ మాటలు మనకి ఏం నేర్పిస్తున్నాయో తెలుసా? అన్నీ ప్రక్కన పెట్టి ప్రభుతో గడపటం అలవాటు చేసుకుందాం. ఆమేన్. విస్తారమైన పనులు ప్రక్కన పెట్టేసి, ప్రభువా నేను ఇంత పని చేసుకుంటున్నాను, నీకు చింత లేదా అని అడిగిందంట మార్తమ్మ గారు. మరియమ్మ గారు అయితే చక్కగా కూర్చుని యేసయ్య పాదాల దగ్గర బోధ వింటూ ఉంది. మనకు మరియమ్మ బుద్ధి ఉండాలి, మార్తమ్మ బుద్ధి ఉండకూడదు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. విస్తారమైన పనులు పక్కన పెట్టండి. మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి? యేసయ్యకి ఇవ్వండి. ఉద్యోగం జరుగుతుందండి, మీకు ఉద్యోగం వచ్చిన తర్వాత చెయ్యండి. కానీ ఇక అందరికన్నా ఎక్కువ పూజ చేసుకుని నా అంతటోడు ఎవరు లేడని నిరూపించుకుంటాకి ఉన్నది లేదు మీద పడేసుకుని చేసుకోక్కర్లా. మీ పని వరకు మీరు చేయండి. ఎక్కువ సమయం యేసయ్యతో గడపడానికి వెచ్చించుకోండి. స్తోత్రం కలుగును గాక. మీ ప్రయాస వల్ల మీరు ఎక్కువ కాదు మీ ఆశీర్వాదం. అర్థమైందా? మీ శ్రమ వల్ల మీ ఆశీర్వాదం మీకు ఎక్కువ కాదు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, ఒకని కష్టం వల్ల అది ఆశీర్వాదం ఎక్కువ
కాదు అని రాసి ఉంది. నీ కష్టం వల్ల నీ ఆశీర్వాదాన్ని ఎక్కువ చేసుకోలేవు. యెహోవా ఆశీర్వాదమే నీకు ఐశ్వర్యం ఇస్తుంది కనుక ఆశీర్వదించే దేవునితో సమయం గడపగలిగితే, ఆయనతో ఒక మంచి సంబంధ బాంధవ్యాలు పెట్టుకోగలిగితే, ఆయనతో ముడివేయబడిన జీవితం కలిగి ఉండగలిగితే, ఆంద్రియ జీవితంలో జరిగిన అద్భుతాలు, మరియా జీవితంలో జరిగిన అద్భుతాలు తప్పకుండా దేవుడు మన జీవితాల్లో కూడా జరిగించి తీరుతాడు. స్తోత్రం కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. ఇక ఆఖరి ఇంకొక వ్యక్తిని గుర్తు చేస్తాను. మొదటి వ్యక్తి ఎవరు? ఆంద్రియ. రెండో వ్యక్తి మరియా. ఆయనతో దినాలు గడిపిన, సమయం గడిపిన వ్యక్తులు ఏ రీతిగా దీవించబడ్డారు. ఇక మూడోదిగా యేసుతో సమయమును గడిపిన జక్కయ్య. చెప్పండి ఎవరు? యేసుతో సమయం గడిపిన జక్కయ్య. ఇందాక యేసయ్య ఇంటికి ఆంద్రియ వెళ్ళాడు, ఇప్పుడు జక్కయ్య ఇంటికే యేసయ్య వచ్చాడు. మనందరికీ తెలుసు. ఒకసారి చూద్దాం 19వ అధ్యాయం లోకాసు వార్త 5వ వచనం. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా. స్తోత్రం చెప్పండి. యేసయ్య ఎక్కడికి వెళ్ళాడు? గట్టిగా చెప్పండి. అప్పుడు వరకు జక్కయ్య ఎవరెవరితోనో గడిపాడు, ఎవరెవరితోనో కాలం చేసుకుంటూ తన ఉద్యోగమే, తన వ్యాపారమే తనకు పరమావిధిగా పెట్టుకున్నాడు. తన పలుకుబడి, తన పేరంతా కూడా తను చూసుకుంటా కాసుకున్నాడు. కానీ ఒకరోజు యేసును చూడాలని ఆశపడ్డాడు, యేసును కలవాలని ఆశపడ్డాడు, యేసుతో ఒక మంచి సంబంధ బాంధవ్యాలు కోరుకున్నాడు. ఆశను చూచిన దేవుడు జక్కయ్యతో మాట్లాడి, జక్కయ్య రా, ఇక నీ ఆశ తీర్చేస్తాను, నీ ఇంటికి వచ్చేస్తాను అన్నాడు. స్తోత్రం కలుగును గాక. ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత మొదలైంది ఇద్దరి మధ్య ఎన్కౌంటర్. ఆమేన్. ఒక్కసారి యేసయ్యతో నువ్వు సమయం గడపడం మొదలుపెట్టావా? ఒక్కసారి యేసయ్య నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడటం ప్రారంభించాడా? నీ బ్రతుకు సంపూర్ణంగా మారిపోతుంది. ఆమేన్. హల్లెలూయా. ఎక్కడ లేని సంతోషం వచ్చేస్తుంది. ఆమేన్. అసలు యేసు పిలుపుకి జక్కయ్యకి సంతోషం వచ్చేసిందట. 6వ వచనంలో రాయబడుతుంది ఆ మాట. అతడు సంతోషముగా దిగి, చదవండి అన్నమాట, అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకుని. ఒక మాటలో చెప్పాలంటే ముందు జక్కయ్యకి ఏం లేదు, సంతోషం లేదు. కానీ యేసు పిలుపుతో జక్కయ్యకి ఏమొచ్చింది? అది నేను చెప్తాను ఒక మాట, ఎక్కడ లేని సంతోషం యేసు దగ్గరే ఉంటుంది. ఆమేన్ చెప్పండి. ఎక్కడ లేని సంతోషం యేసు సన్నిధిలోనే ఉంటుంది. ఆమేన్ చెప్పండి. లోకంలో నీకు సంతోషం ఉందని వెళితే అది తాత్కాలికం, నువ్వు సంతోషాన్ని అనుభవించిన గంటే అది ఉంటుంది. కానీ యేసులో ఉండే సంతోషం అది యుగ యుగములు ఉండే సంతోషం. అది హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. కాబట్టి చూడండి, జక్కయ్య యేసుతో కలిగిన సంబంధము అతని జీవితంలో ఒక మంచి అనుభవంలో తీసుకొచ్చింది. ఒకటి, సంతోషాన్ని పొందుకున్నాడు. రెండవది, జక్కయ్య యేసు ఎదుట నిలవబడి అతడు ఒక సాక్షిగా మారిపోయాడు. 19వ అధ్యాయం 8వ వచనం. జక్కయ్య నిలవబడి ఎక్కడ నిలబడ్డాడు? ఇదివరకు ఎక్కడ నిలబడేవాడు? ప్రజల ముందు నిలబడేవాడు, ప్రజల దగ్గర సాక్షిగా నిలబడేవాడు. కానీ ఇప్పుడు ఎవరికి సాక్షి అయ్యాడు? యేసయ్యకు సాక్షిగా మారిపోయాడు. స్తోత్రం కలుగును గాక. యేసుతో ఎన్కౌంటర్ జరిగితే సాక్షులం అయిపోతాం యేసయ్యకి. ఆమేన్ చెప్పండి. యేసయ్యతో కాలం గడిపే టైం నువ్వు తీసుకున్నావా? నువ్వు యేసయ్య ఎదుట నిలబడి సాక్షిగా మారిపోతావు. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు జక్కయ్య యొక్క సాక్షిగా మారిపోయాడు. మారిపోవడమే కాదు, అతనిలో కలిగిన కొన్ని మార్పులు ఏంటో తెలుసా? ఒకటి, అతడు మంచి మనసు వచ్చేసింది అతనికి. 8వ వచనం కంటిన్యూ చేయండి. మంచి మనసు వచ్చింది. ఏ మంచి మనసు? ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము పేదలకు ఇచ్చుచున్నాను. స్తోత్రం చెప్పడం సరి గట్టిగా. ఆయన ఆస్తి ఎవరికి ఇచ్చేస్తాడంట? ఎందుకు ఇచ్చేయాలంట? పేదలకు ఎందుకు ఇవ్వాలండి? అది మంచి మనసు. స్తోత్రం చెప్పడం సరి గట్టిగా. ఒకప్పుడు చెడ్డ మనసు ఏంటంటే అవతరుడు ఆస్తి అంతా లాగేశాం. అది మారు మనసు లేని జీవితం, అది చెడ్డ జీవితం, అది చెడ్డ గుణం. యేసు లేని జీవితం, యేసుతో ఎన్కౌంటర్ లేని జీవితం, యేసుతో సమయం గడపని జీవితం ఎలాగుంటుందంటే అన్యాయాలు చేయటమే, అక్రమాలు చేయటమే, మోసాలు చేయటమే, అన్యాయపు ధనం సంపాదించడమే. యేసుతో నీకు ఒక చక్కటి సంబంధం ఏర్పడనంతసేపు యేసు విలువ తెలియదు, న్యాయం విలువ తెలియదు, ప్రభుతో ఉండే పరిశుద్ధమైన జీవితం యొక్క అనుభవాలు నీకు తెలియదు. క్రైస్తవుడివే కానీ మోసాలే, లంచాలే, అన్యాయం అన్యాయమే, అక్రమాలే. ఎందుకో తెలుసా? ఏమండి, ఆరాధనకు వస్తున్నావు కానీ యేసుకు నీకు మధ్య ఏం లేదు? చెప్పండి గట్టిగా. యేసుకు నీకు మధ్య సంబంధం కలిగితే ఇక అక్రమాలు అనేది ఉండదు. మంచి మనసులోకి వచ్చేస్తావు. మంచి మనసులోకి వచ్చి, ప్రభువా నా ఆస్తిలో బేదలకు ఇచ్చేస్తాను ప్రభువా
ఆస్తిలో సగం బేదలకు ఇచ్చేస్తాను. రెండోది, అతనికి మారు మనసు వచ్చింది. చెప్పండి, ఏ మనసు వచ్చింది? ఎలాగా? తర్వాత కిందకి చదవండి. అది నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా తీసుకుని నెడలా అతనికి 4 వంతులు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పెను. అవతలోడికి అన్యాయం చేశాను కదా, ఇప్పుడు న్యాయం చేస్తాననేది ఏ మనసు? మారు మనసు. చెప్పండి, ఏ మనసు? కొంచెం గట్టిగా చెప్పండి. యేసయ్యతో ఎన్కౌంటర్ జరిగితే వెంటనే వచ్చేదేంటి? మారు మనసు వస్తుంది. దొంగ పనులు మానేస్తావు, అక్రమాలు మానేస్తావు, అన్యాయపు పనులు మానేస్తావు. ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నావు తిరిగి వాళ్ళకి 4 గంటలు వేసి ఇచ్చేస్తావు. అది జక్కైలో కలిగిన మారు మనసు. స్తోత్రం చెప్పడం సరిగట్టిగా. యేసుతో ఎన్కౌంటర్ జరగనంత కాలం నీ బ్రతుకు అన్యాయమే, నీ బ్రతుకు అక్రమాలే, నీ బ్రతుకు అన్యాయపు సిరితో ముడివేయబడి ఉంటుంది. అది చివరికి యోధాలాగా ఉరిపెట్టుకుని చచ్చేలాగా మారిపోద్ది. అక్రమాలు చేసేవాళ్ళు, అన్యాయం చేసేవాళ్ళు సంతోషంగా బతకలేరు, అందులో డౌట్ ఏం లేదు. స్తోత్రం చెప్పడం సరిగట్టి. మనకు కలిగిన దాంతో తృప్తిపడి చిన్న జీవితమైన యథార్థంగా బ్రతికేవాడే స్థిరంగా సంతోషంగా ఉంటాడు. ఆమెం చెప్పండి. నేను మాట చెప్పనా? అక్రమంగా సంపాదించిన నీ ఇంట్లో రూపాయి ఉన్నా సరే నీ ఇంట్లో శాపం ఉన్నట్టే. నీ ఇంట్లో శాపం ఉన్నట్టే, డౌట్ లేదు. అది ఏదో రోజు పిల్లల మీద కొట్టేద్ది, కుటుంబం మీద కొట్టేద్ది, ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టేద్ది, అన్నీ ఖాళీ అయిపోతాయి. తర్వాత చేతులు ఎత్తి బోరుని ఏడాల్సిన పరిస్థితులు వస్తాయి. అర్థమైందా? ఏమీ లేకపోయినా గంజి కూడి తినైనా బ్రతకండి, కానీ ఎలా బ్రతకాలి? యథార్థంగా బ్రతకాలి, సరి అయిన మారు మనసుతో బ్రతకాలి. మనం ఇప్పుడు 4 బిల్డింగులు కట్టేసుకుని అలా ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. మనం ఉండటానికి చిన్న నివాసం ఉండి, 3 పూట్ల ఆహారం ఉండి, కట్టుకోవడానికి వస్త్రం ఉండి, ఏమంటే మనకు దినం గడిస్తే చాలు, అంతకు మించి ఏమక్కర్లా. ఈ లోకంలో శాశ్వతమైంది ఏది లేదు. పెద్ద పెద్ద బిల్డింగులు కట్టి మనం ఏం ఉంచుకోం, ఇక్కడ ఏం ఉంచుకోం. అందుచేత మనకు కలిగిన దానితో తృప్తి పడాలి. అది మారు మనసు తగిన ఫలమని యోహాను భక్తుడు బాప్తీసం ఇచ్చేటోడు చెబుతాడు. అయ్యా, మమ్మల్ని ఏం చేయమంటావంటే ఎవరిని బాధ పెట్టొద్దు, ఇబ్బంది పెట్టొద్దు, మీకు కలిగిన జీతాలతో తృప్తి పడండి అని చెప్తాడు సైనికులకి. కనుక నేను చెప్పే మాట ఏంటంటే, లంచాలకు పోకండి, అన్యాయం సిరిగిపోకండి. మారు మనసు రావాలంటే నేను చెప్తున్నాను, అయ్యా మానేయాలనుకుంటున్నానండి, మానలేకపోతున్నానండి అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే ఈరోజు గదిలోకి వెళ్ళి ప్రభుతో సంబంధం కోరుకోండి. ఈరోజు గదిలోకి వెళ్ళిపోయి, ప్రభు నిన్ను చూడాలి, నీతో మాట్లాడాలి, నీతో సంభాషించాలి, నాతో మాట్లాడాలి, ఇదిగో నీ స్వరం వినాలి, నన్ను దర్శించాలి, నీ స్పర్శను అనుభవించాలయ్యా. ఒక ఎన్కౌంటర్ కోసం మీరు గదిలోకి వెళ్ళి కూర్చోండి. ఆ ఒక్కరోజు యేసుతో గడిపే జీవితం మీ బ్రతుకును మారు మనసులోనికి నడిపించేస్తుంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మనుషుల మాటలు మిమ్మల్ని మార్చలేవు, దైవ సేవకుల మాటలు మిమ్మల్ని మార్చలేవు. ఎవరు చెప్పినా మీ జీవితం మారదు. తల్లిదండ్రులకు లోబడని యవనస్తుల జీవితాలు, గురువులకు లోబడిన యవనస్తుల జీవితాలు ఎక్కడ మారిపోతాయి తెలుసా? మన పరమ గురువైన యేసు పాదాల దగ్గర ఆ మరియ కూర్చున్నట్టు కూర్చుంటే ఆయన మాటలు నీ బ్రతుకుని పరిపూర్ణంగా మార్చేస్తాయి. ఎవరు చెప్పినా వినాలనిపించదు, కానీ యేసు చెప్పితే వినే మనసు మనకి కలిగేస్తుంది. స్తోత్రం కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. కాబట్టి ఉదయకాల సమయం మంది యేసుతో సంబంధ బాంధవ్యాలు ఉన్నాయా? లేకపోతే నువ్వు నామకార్థమైన క్రైస్తవుడివే. యేసుతో సరి అయిన ఎన్కౌంటర్ లేకపోతే, యేసుతో సరి అయిన సంబంధ బాంధవులు లేకపోతే ఇంకా నువ్వు నామకార్థ క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నావు, కానీ క్రీస్తు వాడవు కాదు. ఇంకా నువ్వు సంపూర్ణుడు కాలేదు. ఇంకా ప్రభుతో సంబంధం లేనంత కాలం కేవలం పేరు మట్టుకు క్రైస్తవుడిగా బ్రతుకుతావు, కానీ దాని శక్తిని అనుభవించిన క్రైస్తవుడిగా మాత్రం బ్రతకలేవు. అందుకని ప్రభువుతో సహవాసం కోరుకోండి. మీ దినచర్యలో 1 గంట మోకరించకుండా నేను బయటికి వెళ్ళనయ్యా చెప్పుకోండి. ఈరోజు కొంత సమయమైనా నా వ్యక్తిగతంగా నేను గదిలో ప్రార్థన చేయకుండా నా ఉద్యోగానికి నేను వెళ్ళనయ్యా, నా చదువుల్లోనికి నేను వెళ్ళనయ్యా. నీతో కొంత సమయం గడపకుండా నా వ్యాపారాన్ని నువ్వు ఉదయకాలం కొంత సమయం ప్రభుతో గడిపి వెళ్ళు. నీ వ్యాపారంలో దేవుడు అన్యాయాలు చెయ్యనివ్వడు. ఆమేన్ చెప్పండి. ప్రభువుతో మాట్లాడేవాడికి ప్రభు భయం ఉంటుంది, దేవునితో మాట్లాడేవాడికి దైవ భయం ఉంటుంది. దేవునితో మాట్లాడని వానికి దైవ భయము ఉండదు. ఎంతటి దుష్కార్యాన్నైనా చేసేస్తాడు, ఎంత అన్యాయాన్నైనా చేసేస్తాడు. అందుకనే ఎవరితోనొద్దు. సంఘం మిమ్మల్ని రక్షించదో, పాస్టర్ గారు మిమ్మల్ని రక్షించరో. ఇంకా ఘనంగా వాడబడుతున్న ఆంధ్ర రాష్ట్రంలో, భారతదేశంలో ఘనంగా వాడబడుతున్న ఏ సేవకుడు నెత్తి మీద చేసిన మార్పు మీకు రాదా? నేను ఖచ్చితంగా ఏమంటే స్టాంప్ వేసి చెప్తాను, సంతకం పెట్టి. ఎవ్వరు ఏ మనిషి వల్ల మార్పు రాదు. ఒకే ఒక్క మాట చెప్తున్నాను, గదిలోకి వెళ్ళి యేసయ్యతో మాట్లాడటం ప్రారంభించు. యేసయ్యతో మంచి సంబంధం పెట్టుకో.
ఆయనతో ఒక్క దినము గడుపుట 1000 దినముల కన్నా శ్రేష్టం. ఆయనతో కూర్చుంటే నీ బ్రతుకు మారిపోద్ది. మారు మనసు వచ్చేస్తుంది, మంచి మనసు వచ్చేస్తుంది, పేదలకు పెట్టే మనసు వచ్చేస్తుంది. ఇంక అంత మాత్రమే కాదు, చివరికి 19:9 నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. జక్కయ్య ఒక్కరోజు యేసుతో తన ఇంటిలో గడిపాడు, తను రక్షణ పొందుకున్నాడు. స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. క్రైస్తవులుగా ఉండి ఇంకా రక్షణ పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కారణం తెలుసా? నువ్వు క్రైస్తవుడుగా ఉన్నావు కానీ క్రీస్తుతో మాట్లాడే వ్యక్తిగా లేవన్నమాట. క్రీస్తుతో మాట్లాడే వ్యక్తిగా ఉంటే మారు మనసు పొందకుండా ఉండవు, రక్షణ పొందకుండా ఉండవు. రక్షణ పొందేస్తావు. అందుకని ఈరోజు నీకు కావాల్సింది మందిరానికి వచ్చి వెళ్ళిపోవటం, పాస్టర్ గారిని కలిసి వెళ్ళిపోవటం, పాస్టర్ గారితో తల మీద చేయించుకుని ప్రార్థన చేయించుకుని వెళ్ళిపోవటం. ఈ అనుభవాలు ప్రక్కన పెట్టు. ఈ రోజు నుండి నీకు కావాల్సిన అనుభవం ఏంటో తెలుసా? ఈ రోజు నుండి ప్రతిరోజు 1 గంట నా ప్రభుతో మాట్లాడకుండా నేను కాలేజీకి వెళ్ళను, స్కూల్కి వెళ్ళను, బజార్కి వెళ్ళను, ఆఫీస్కి వెళ్ళను, ఇదిగో నా వ్యాపారానికి వెళ్ళను. నా ప్రభుతో సమయం గడిపి నేను బయటికి వెళ్తాను. నా యేసుతో నాకు మంచి సంబంధం కావాలి. ఇలాంటి అనుభవాలు ఎవరిలో ఉంటాయో వారి జీవితంలో, ఈ భక్తులందరి జీవితంలో జరిగిన బలమైన కార్యాలు ప్రతిరోజు అనుభవించగలుగుతాం. ఆమేన్. ప్రతిరోజు అనుభవించగలుగుతాం. ప్రతిరోజు దైవశక్తిని మనము చూడగలుగుతాం. ఆమేన్. వారు ప్రభువుని ప్రేమిస్తున్నాం అనుకుంటున్నారు కానీ చాలామంది అంత్య దినాలు, అపాయకరమైన కాలాలు వస్తాయి. స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములాడు వారు ఇలా మాట్లాడుతూ దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు, వారు పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారనే ఉన్నారు. కానీ ఈరోజు నేను చెప్తున్న మాట, భక్తి కలిగిన ప్రతి ఒక్కరు దేవుని శక్తిని ఆశ్రయించేవారై ఉండాలి. ఆయన శక్తిని ఎరిగిన వారై ఉండాలి. ఆయన మెస్సయ్యను గుర్తించేవారై ఉండాలి. ఆయన ఔన్నత్యాన్ని గ్రహించగలిగిన వారై ఉండాలి. ఆయన దైవత్వాన్ని నోటితో చెప్పగలిగిన వారమై ఉండాలి. ఆయన దైవత్వాన్ని ప్రకటించే వారమై ఉండాలి. ఆయన దైవత్వాన్ని లోకానికి చూపించే వారమై ఉండాలి. మన ద్వారా లోకంలో యేసు కనబడాలి, మన ద్వారా లోకంలో యేసు వినబడాలి. అలాంటి సాక్షిగా నువ్వు మారాలంటే ఈ రోజున ప్రభువా నీతో నాకు ఒక మంచి సంబంధం కావాలని ఆయన నీ ఆవరణలో 1 దినం గడుపుట అనే మాట నా జీవితంలో నేను నెరవేర్చుకుంటానికి ఇష్టపడతాను. కళ్ళు మూసుకొని కుడి చేయి పైకి ఎత్తండి, ప్రార్థన చేద్దాం. ప్రభువా నీతో నా సమయాన్ని గడుపుతాను, నీతో నా జీవితాన్ని గడుపుతాను. ఇంతవరకు ప్రభువు మీతో మాట్లాడగలదు. ఇప్పుడు మీరు ప్రభువుతో ఒక మాట మాట్లాడగలరా? స్వరం తెరిచి, ప్రభువా ఒక మంచి అనుభవం నాకు దయచేయండి. పేరుకు క్రైస్తవుడిగా చలామణి అయిపోతున్నాను కానీ నిజమైన దేవుని శక్తిని నేను పొందలేకపోతున్నాను. నీ శక్తిని నిజంగా నేను అనుభవించలేకపోతున్నాను. ఈరోజు నాతో మాట్లాడావు, స్పష్టంగా నాతో మాట్లాడావు ప్రభువా. నా జీవితంలో నేను అర్థం చేసుకున్నాను. నీతో గడిపే సమయాలు నా జీవితంలో తక్కువైపోయినాయి. ఈరోజు ప్రభువా నా జీవితంలో నీకు ఇష్టమైన బిడ్డగా జీవించడానికి ఇష్టపడుతున్నాను, ఆశపడుతున్నాను. స్తోత్రం కలుగును గాక. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. నే సాగేద యేసునితో నా జీవిత కాలమంతా, నే సాగేద యేసునితో నా జీవిత కాలమంతా, యేసుతో గడిపేదా, యేసుతో గడిచేదా, యేసుతో గడిపేదా, యేసుతో గడిచేదా.
బ్రతుకుట క్రీస్తే, చావైనా మేలే. బ్రతుకుట క్రీస్తే, చావైనా మేలే. క్రీస్తుపై హతసాక్షిగా మారినా, క్రీస్తుపై హతసాక్షిగా మారినా, పౌలు వలె సాగేదా, నీ సాగేదా క్రీస్తునితో, నా జీవిత కాలమంతా. నీ సాగేదా యేసునితో, నా జీవిత కాలమంతా. యేసుతో నడిచేదా, యేసుతో గడిచేదా, యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, పరమున చేరగనే వెళ్ళేదా, పరమున చేరగనే వెళ్ళేదా, ఆరోగు వలె సాగేదా, నీ సాగేదా యేసునితో, నా జీవిత కాలమంతా. 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 ఈ ఉదయకాల పరిశుద్ధాత్మ దేవుని స్వరం నా ప్రభు మనతో మాట్లాడారు. నిజమేనండి, వ్యక్తిగతంగా ప్రభుతో నాకున్న సంబంధ బాంధవ్యాలు చాలా బలహీనంగా కనబడుతున్నాయి. లోకములు అన్నిటికీ ప్రాధాన్యతనిస్తున్నాను, కానీ యేసుతో గడిపే సమయాలు నా జీవితంలో కరువైపోయాయి. ఈ రోజున ప్రభు నాతో మాట్లాడారు. ఇక మీదట ప్రభుతో నా సమయం పెంచుకుంటాను. ప్రభుతో నా దినాన్ని గడపడానికి నేను ఇంకా నా సమయాన్ని అధికం చేసుకుంటాను. ప్రభు కొరకు సాక్షిగా ఉంటాను. నా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పగలిగిన వారు మీ కుడి హస్తాల పైకి ఎత్తండి. మీకోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఒక మనిషి మాట్లాడితే ఎవరు స్పందించరు, మీరు మాట్లాడారు కనుక బిడ్డలు స్పందించి వారి చేతులు పైకెత్తారు. ప్రియమైన బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి, నీ కృపతో బలపరచండి. మా విశ్వాస జీవితాలను మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమని నిరీక్షణ కలిగిన జీవితాలుగా ఉండాలి ప్రభు. అలాంటి ఆత్మీయమైన అనుభవాలకు మమ్మల్ని నడిపించండి. నీతో ఒక దినం గడిపిన ఆంద్రియ తన జీవితంలో ఎలాంటి రూపాంతర అనుభవాన్ని పొందాడో, నీతో సమయాన్ని గడిపిన మరియా ఎలాంటి రూపాంతర అనుభవాన్ని పొందిందో, నీతో సమయాన్ని గడిపినటువంటి జక్కయ్య ఎలాంటి రూపాంతర అనుభవాన్ని పొందాడు. అలాంటి అనుభవాలు మా బ్రతుకుల్లో దయచేయండి. నీ కృపతో నింపి నడిపించండి. ప్రతి వ్యతిరేకమైన ఆత్మ యేసు అధికారం కలిగిన నామమున లయమైపోనుగా. నీ ఆత్మతో బలపరిచిన శక్తి కలిగిన కార్యాలు జరిగించి మీరే మహిమను పొందండి. యేసు దివ్య నామమున వేడి ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. బిగ్గరగా చెప్పండి, ఆమెన్, ఆమెన్, ఆమెన్. మా చిరునామా పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్: పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్లు 8077773333 మరియు 800877774444.